ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు తోటకూర పప్పు ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ తోటకూర పప్పుకి కావాల్సింది కందిపప్పు నీట్గా కడుక్కొని కుక్కర్లో వాటర్ పోసుకోవాలి. కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఏమో పసుపు, కొంచెం ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ ఏమో కారము వేసుకోవాలన్నమాట. వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉంచాలన్నమాట. తర్వాత మనము వాటికి కావాల్సిన పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ తోటకూర దగ్గరికి వెళ్తున్నాము. తోటకూర వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే కట్ చేసిన తర్వాత కడుగుతారు. కానీ కట్ చేసిన తర్వాత కడిగితే ఆ కట్ చేసిన తర్వాత వేస్ట్తో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా ఇదైపోతాయండి. సో ముందు కడిగిన తర్వాత మనం కట్ చేసుకోవాలి తోటకూర పప్పుని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు తోటకూరని కట్ చేసుకున్నామన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దాంతోపాటు మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలతో పాటు చింతపండుని కూడా కొంచెం తీసుకుందాము. అందరూ నార్మల్గా టమాటాలు ఇవి వేసేస్తే చాలా అనుకుంటారు, కానీ చింతపండు వేస్తే ఒక మంచి టేస్ట్ వస్తుందని మా జేజీ చెప్పింది. సో దాన్నే నేను ఫాలో అయ్యాను. ఇందాక సిమ్లో పెట్టిన కుక్కర్ని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత 5 విజిల్స్ రాగానే ఆపేసి స్టవ్ మీద మళ్ళీ కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపుకు కావాల్సినవన్నీ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని దాంట్లో కొంచెం మనం ఇందాక తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసుకొని నీట్గా తిప్పేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి మళ్ళీ కొంత టైం తర్వాత తీస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మళ్ళీ నీట్గా చేసుకొని గరిటతో తిప్పేసుకొని ఇందాక ఏదైతే విజిల్స్ వచ్చిన ఆ పప్పు ఉంటుందో ఆ పప్పుని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం పోసుకుంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. చింతపండు రసం పోసుకొని మళ్ళీ స్టవ్ని హైలో పెట్టి 5 మినిట్స్ దాకా హైలో పెట్టి ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే తోటకూర పప్పు రెడీ ఫ్రెండ్స్. ఇంకా వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే ఉంది ఫ్రెండ్స్, అసలు వేరే లెవెల్ అంటే అంత సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకెన్నో వీడియోస్ మీ ముందుకు తెస్తాను. లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.